ఎంత దారుణం అంటే ఒకసారి రా అది చూపిస్తాను. మా ఊరి తాలూ పరిస్థితి ఏంటో మీకు చూపిస్తారండి. ఫ్రెండ్స్ ఇది చూసారు కదా, ఇదంతా ఈ కొండ మొత్తం జీడి తోటేనండి. ఈ కొండ అంతా జీడి తోటలే. ఈ కొండ మొత్తం కింద నుంచి పై వరకు అన్ని జీడి చెట్లే. అక్కడ కనిపిస్తుంది చూసారా, చిన్న తోటలా కనిపిస్తుంది చూసారా, అది మా ఊరు. ఇది మా ఊరు. జీడి తోటల నుండి వచ్చే ఆదాయంతోనే మా ఊళ్ళో చాలామంది బతుకుతూ ఉంటారండి. మా ఊరికి చుట్టూ ఉన్న పొలాలు ఉన్నాయి కదండి, ఆ పొలాలు ఏవి మా పొలాలు, మా ఊరికి సంబంధించిన పొలాలు ఏవి కావండి. ఆ పొలాల్లో అక్కడక్కడ ఏవో ఒకటో రెండో మూడో చిన్న చిన్న బొడ్డు మొక్కలు మా వాళ్ళు తప్ప మిగతా పొలాలన్నీ ఆ పక్కన ఉన్న ఊరు అండి. రంప ఊరు, రంప అనే ఒక ఊరు ఉంటుందండి. ఆ ఊరికి సంబంధించిన పొలాలండి. ఆ పొలాల్లో మా ఊరోళ్ళు అందరూ చిన్న చిన్న కౌలు చేసుకుంటూ బతుకుతూ ఉంటారండి. అక్కడ చీడి పిక్కల ఫ్యాక్టరీలు ఉంటాయండి. ఆ ఫ్యాక్టరీలో మిగిలిన కొంతమంది అక్కడ పిక్కలు కొట్టుకుంటూ ఆ తొక్కలు ఒలుచుకుంటూ ఇంకొంతమంది జీవనాన్ని సాధిస్తూ ఉంటారండి. ఎంత దారుణం అంటే ఒకసారి రా అది చూపిస్తాను. మా ఊరి తాలూ పరిస్థితి ఏంటో మీకు చూపిస్తారండి. మా ఊరు ఎంత అందంగా ఉంటుందంటే, పచ్చటి పొలాల మధ్యన చిన్న తోటలాగా చూసారా ఎలా కనిపిస్తుంది, అలా కనిపిస్తుంది. ఒకసారి మీరే ఇమాజిన్ చేసుకోండి, చుట్టూ పచ్చటి పొలాలు ఉండి మధ్యలో అలా ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఊహించుకోండి. సో అంత అందమైన మా ఊరిని ఒక్కొక్కరు ఎలా వాడుకుంటున్నారంటే, ఎంత అన్యాయం జరుగుతుందంటే మా ఊరికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తే ఇప్పుడు వినండి మా ఊరి గురించి. మా ఊరికి అవతల వైపు అదిగో అటు కనిపిస్తుంది కదా, అటువైపు లావణ్యగూడ అనే ఒక ఊరు ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఊళ్ళో స్కూల్ ఉంటుంది, గుళ్ళు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, పెద్ద మెయిన్ రోడ్డు కూడా ఉంది. అంత డెవలప్ అయింది. ఇటువైపు వెళ్తే ఇక్కడ రంప అనే ఒక చిన్న ఊరు ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఊళ్ళో కూడా స్కూళ్ళు ఉన్నాయి, మంచి ప్రైవేట్ స్కూల్ ఉంది, తర్వాత టీచర్లు ఉన్నారు, తర్వాత కొంచెం దగ్గరలోనే హాస్పిటల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ ఊరు కూడా అంత డెవలప్ అయింది. ఇలా కొంచెం ఇలా దూరం వెళ్తే ఇగో ఇక్కడ ఈ తార్ రోడ్డు కనిపిస్తుంది కదా, ఈ తార్ రోడ్డు అనేది ఆ ఊరికి సంబంధించిందే. ఆ ఊరు మధ్యలో నుంచి ఉంటుంది ఇంత మంచి రోడ్డు. తర్వాత ఇలాగ పోతే ఇటు సైడు ఉరడ, జొన్నపల్లి, బల్లెసయ్య అని కొన్ని ఊర్లు ఉంటాయి. ఆ ఊరికి కూడా ఈ రోడ్డు ఇలాగే ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఆ ఊరిలో కూడా స్కూళ్ళు ఉన్నాయి, మంచి సీసీ రోడ్లు ఉన్నాయి, మంచి నీటి బావులు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మా ఊరికి మాత్రమే ఇలా ఇగోండి కంకర్ రోడ్డు. ఇది నేను చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నా. ఈ రోడ్డు ఇలాగే ఉంటుంది. దాదాపు ఇప్పుడు 30 సంవత్సరాలు నాకు ఈ రోడ్డు ఇలాగే ఉన్నది. ఈ ఊరికి అటువైపు వెళ్తే దేవపురం అనే చిన్న ఊరు ఉంటుంది. ఆ ఊరిలో కూడా మంచి గుళ్ళు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, ప్రతి గల్లీకి సీసీ రోడ్లు ఉన్నాయి. కానీ ఈ చుట్టుపక్కల ఉన్న ఏ ఊరికి జరగని అన్యాయం ఈ ఊరికి మాత్రమే జరుగుతుంది. ఏవైనా ఎలక్షన్స్ వచ్చాయనుకోండి, అంటే మెయిన్ ఎలక్షన్స్ అంటే పిఎం ఎలక్షన్లు కానీ, సీఎం ఎలక్షన్లు కానీ, సర్పంచ్ ఎలక్షన్లు కానీ వస్తే ఈ రోడ్డు నిండా జనమే. ప్రతి ఒక్కరు వెళ్ళడం, ఆ ఊరోళ్ళతో మాట్లాడడం, ఈ ఊరు గురించి ఏ ప్రాబ్లం చెప్పినా ఆ టైంకల్లా సరేలేరా చేస్తాంలేరా అని అనడం, తర్వాత వదిలేయడం. ఎప్పుడైతే ఊరు తాలూకు ఎలక్షన్లు అయిపోతాయో అసలు ఈ ఊరికి సంబంధమే లేదనమాట. ఇక మరి పట్టించుకోరు ఈ ఊరు గురించి. అలాంటి పరిస్థితుల్లో ఉంటుంది బాస్ ఆ ఊరు. అంటే మా ఊరు ఎవరు పట్టించుకోరు. అందుకే ఈ రోడ్డు ఇలాగే మిగిలిపోయింది. జనాలు అలాగే ఉండిపోయారు. ఏదో కూలి పని, ఏదో నాలి పని చేసుకుంటే తప్ప మాకు వేరే ఉపాధి అనేది లేదు. ఎవరేదైనా పని చేసుకొని బతకాలే తప్ప వేరే సోర్స్ అంటూ మాకు ఏమీ లేదు. ఒకే ఒక మంచి నీటి నుయ్యి ఉంది. ఇదిగో ఇక్కడ ఆ చెరువు ఉంది. ఆ చెరువులో నీళ్ళు ఉండవు. ఆ ఊర్లోన ఒకే ఒక నుయ్యి ఉంది. ఆ నుయ్యి కనుక ఎండిపోయింది అనుకోండి, ఇక మా పని అంతే. ఇంకేం లేనట్టే, మాకు సోర్స్ ఏది లేనట్టే. సో అలాంటి అన్యాయం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఊరికి. చెప్పాను కదా, 2 సోర్సులు. ఒకటి
ఒకటి ఈ జీడి తోట, 2 అటువైపు ఉన్న చీడి పెక్కల ఫ్యాక్టరీ. ఆ 2 తప్ప మా ఊరికి వేరే ఏ జీవనాధారము లేదు, ఎటువంటి సోర్సు లేదు. అందరూ రెక్కలు నమ్ముకొని వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని బతకడం తప్ప వేరే ఆప్షన్ అనేదే లేదు మా ఊరికి. ఇది ఫ్రెండ్స్ మా ఊరి తాలూకు పరిస్థితి.